ఈరోజు కేఏ పాల్ గారంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? పట్టుమని 10 ఓట్లు కూడా పడని వ్యక్తి, ఒక కమీడియన్, ప్రజల్ని ఎంటర్టైన్ చేసే జోకర్. ఇదేనా కేఏ పాల్ గారిపై మనకు ఏర్పడిన అభిప్రాయం? కానీ ఈ అభిప్రాయాల వెనుక ఒక చిన్న కథ కాదు, ఒక పెద్ద ప్రభంజనం ఉంది. ఒక ప్రపంచాన్ని కదిలించిన ప్రయాణం ఉంది. అవును, కేఏ పాల్ గారు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి. అధినేతలు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సెనేటర్లు, ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు ఆయనను ఒక్కసారి చూడాలని, కలవాలని ఎదురు చూసిన వ్యక్తి. ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్గా ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి కేఏ పాల్ గారు. శాంతిదూతగా ప్రపంచానికి శాంతి మంత్రాన్ని బోధించిన గనుడు. చార్టెడ్ విమానాల్లో దేశ విదేశాలు తిరుగుతూ చారిటీ కోసం విరాళాలు సేకరించి లక్షలాది నిరుపేద జీవితాల్లో వెలుగుని నింపిన వ్యక్తి. జీవితంలో అత్యున్నత శిఖరాన్ని తాకిన మనిషి కేఏ పాల్ గారు. ఒకప్పుడు ప్రపంచ అధినేతలు ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూశారు. అసాధారణ విజయాన్ని సాధించిన కేఏ పాల్ గారు ఎలా ఎదిగారు, ఏం సాధించారు, ఆయన చేసిన సేవలేమిటి, అంతటి విజయాన్ని సాధించిన వ్యక్తి ఎందుకు ఈ స్థాయికి వచ్చారు, నేడు అందరిలో ఆయనపై ఎందుకు భిన్న అభిప్రాయం ఏర్పడింది? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానాలు లభిస్తాయి. ఆయన గురించి కొద్దిగా సమయం కేటాయించి తెలుసుకోండి. ఆ తర్వాత కేఏ పాల్ గారు నిజంగా ఎలాంటి వారో మీకే తెలుస్తుంది. ముందుగా కేఏ పాల్ గారి చిన్నతనం గురించి మరియు ఆయన బాల్యంలో అనుభవించిన పేదరికం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా చిట్టివలస అనే గ్రామంలో కిలారి వెంకట్రావు సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న కేఏ పాల్ గారు జన్మించారు. ఆయన అసలు పేరు కె ఆనంద్, అంటే కిలారి ఆనంద్. తల్లిదండ్రులు మొదట్లో హిందువులే. పాల్ గారి కుటుంబం తీవ్రమైన పేదరికంలో జీవిస్తూ ఉండేది. కేఏ పాల్ గారికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రికి తీవ్రమైన అనారోగ్య సమస్య ఎదురైంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్నో దేవుళ్లకు మొక్కినా ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ పరిస్థితులు పాల్ గారి తండ్రిని ఒత్తిడికి గురి చేశాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన దాకా వెళ్లేంతగా మానసిక ఇబ్బందులు అనుభవించారు. అలా కేఏ పాల్ గారి తండ్రి 3 ఏళ్ల పాటు తీవ్రమైన అనారోగ్య సమస్య అనుభవించారు. ఆ తరువాత అనుకోకుండా ఒకరోజు ఒక చర్చ్ ఫాదర్ పాల్ గారి తల్లిదండ్రులను కలిసి మీరు ఎన్నో దేవతలు, ఎన్నో దేవాలయాలు, ఎన్నో ఆసుపత్రులు తిరిగారు కదా, ఒకసారి యేసు ప్రభువుని నమ్మి మనసారా ప్రార్థించి మీ సమస్యలను తీర్చమని కోరండి అని చెప్పారు. కేఏ పాల్ గారి తల్లిదండ్రులు ఆ సలహా మేరకు గ్రామంలో ఉన్న చర్చిలో యేసు ప్రభు ప్రార్థనలో పాల్గొనడం ప్రారంభించారు. అలా చర్చికి వెళ్లడం మొదలైంది. కొద్ది రోజుల్లోనే అనుకోని మంచి మార్పులు చోటు చేసుకున్నాయి. పాల్ గారి తండ్రికి ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవడం మొదలైంది. దాంతో కేఏ పాల్ గారి కుటుంబం పూర్తిగా క్రైస్తవులుగా మారిపోయారు. అదే సమయంలో పాల్ గారి తండ్రి వెంకట్రావు గారు తన పేరును బర్నబాస్గా మార్చుకున్నారు. తల్లిదండ్రులతో పాటు కేఏ పాల్ గారి కూడా తన చిన్నతనం నుంచే, అంటే సుమారు 4 ఏళ్ల వయసు నుంచే చర్చికి వెళ్లడం ప్రారంభించారు. మరికొంత వయసు వచ్చిన తర్వాత, అంటే 1971లో కేఏ పాల్ గారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అలా కిలారి ఆనంద్ గా ఉన్న కేఏ పాల్ గారు క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కిలారి ఆనంద్ పాల్ గా, అంటే కేఏ పాల్ గా పరిచయం అయ్యారు. కేవలం 8 ఏళ్ల వయసులోనే కేఏ పాల్ గారు క్రైస్తవుడిగా మారి చదువుకునే రోజుల్లోనే చర్చి పనుల్లో పాల్గొనేవారు. కేఏ పాల్ గారు స్కూల్ కి వెళ్లే రోజుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉండడంతో చిట్టివలస జూట్ మిల్లులో బొగ్గులు ఏరుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదించేవారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనప్పటికీ కేఏ పాల్ గారు చదువుకుంటూనే చర్చి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు. తోటి స్నేహితులు చదువుకుంటూ ఆడుకుంటుంటే కేఏ పాల్ గారు మాత్రం చదువుతో పాటు పని చేయాల్సి వస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఆకలితో పాడైపోయిన ఆహారం కూడా తిన్న రోజులు ఉన్నాయి అని కేఏ పాల్ గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఒకవైపు చదువు, మరోవైపు పని, అదే సమయంలో క్రైస్తవ బోధ, ఈ అన్నిటి మధ్య చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారు. దాంతో కేఏ పాల్ గారి చదువు అంతంత మాత్రంగానే కొనసాగింది. కేఏ పాల్ గారు 8వ తరగతి ఫెయిల్ అయ్యారు. అయితే అక్కడే ఆగలేదు. మరోసారి పరీక్ష రాసి చివరకు 8వ తరగతి కూడా పాస్ అయ్యారు. అలా కష్టపడి ఆయన చదువుకోవాలని నిర్ణయించుకొని 10వ తరగతి పూర్తి చేశారు. పాల్ గారు ఇంటర్మీడియట్ నర్సీపట్నంలో కొనసాగించారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కూడా తన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏదో ఒక పని చేస్తూ చదువుకోవాల్సి వచ్చేది.
చదువుతో పాటు కష్టపడి పనులు చేస్తూ ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. ఇంటర్ తర్వాత అనకాపల్లిలో ఏఎన్ఎం కాలేజ్లో డిగ్రీకి జాయిన్ అయ్యారు. అక్కడ చదువుతున్న సమయంలో కూడా ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. డిగ్రీ చదువుతున్న రోజులు ఒకానొక దిశలో కేవలం 15 పైసలతో మొత్తం 30 రోజులు గడిపిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక కారణాల వల్ల డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. డిగ్రీ పూర్తి చేయకపోవడంతో స్థిరమైన ఉద్యోగం లేకపోవడం వల్ల కాలనీ వాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ అవమానాలు భరించలేక కేఏ పాల్ గారు ఒకానొక టైంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. అలా జీవితం ముగించుకోవాలనుకున్న సమయంలోనే స్థానికంగా ఒక జూట్ మిల్లులో ఒక చిన్న ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంలో నెలకు ఆయనకు 300 రూపాయల జీతం వచ్చేది. కానీ ఆ ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ ఉద్యోగం మారాల్సి వచ్చింది. ఈ విధంగా కేఏ పాల్ గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉండగా అదే సమయంలో ఆయన తండ్రి గారు మెల్లమెల్లగా క్రైస్తవ బోధలో నిమగ్నమై పాస్టర్ గా మారారు. అలాగే కేఏ పాల్ గారు పాస్టర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నారు. పాల్ గారి తండ్రి గారు కూడా పాల్ గారు పాస్టర్ అవ్వడాన్ని అంగీకరించారు. అలా అప్పటి నుంచి కేఏ పాల్ గారు పాస్టర్ గా మారి ఊరూరు తిరుగుతూ తండ్రి గారి దగ్గర వాక్యం చెప్పడం నేర్చుకున్నారు. అప్పుడు తండ్రి గారితో ఉండడం వల్ల చాలా తక్కువ సమయంలోనే వాక్యం చెప్పడంలో ప్రావీణ్యం సాధించారు. ఆ రోజుల్లో కేఏ పాల్ గారు తెలుగు భాషను చాలా స్పష్టంగా మాట్లాడేవారు. అదే సమయంలో చదువుకునే రోజుల్లోనే కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. కొంతవరకు చదువుకోవడం, తెలుగు స్పష్టంగా మాట్లాడడం, అదే సమయంలో శ్రద్ధగా వినే స్వభావం ఉండడంతో కేఏ పాల్ గారు వాక్యాన్ని ఎంతో ప్రభావితంగా చెప్పగలిగేవారు. కేఏ పాల్ గారు మరియు ఆయన తండ్రి గారు విదేశీ క్రిస్టియన్స్ మిషనరీలతో అనుబంధంగా ఉండి భారతదేశంలో క్రైస్తవ బోధ చేస్తూ ఉండేవారు. దాంతో పాల్ గారి తండ్రి గారికి విదేశాల నుంచి క్రైస్తవ బోధకు ఆహ్వానాలు రావడం మొదలైంది. ఆ ఆహ్వానాల మేరకు పాల్ గారి తండ్రి గారు విదేశాలకు ప్రయాణమై వెళ్తుండేవారు. ఆ సమయంలో కేఏ పాల్ గారికి కూడా తండ్రి గారితో పాటు విదేశాలు పర్యటించే అవకాశం దొరికింది. చదువుకునే రోజుల్లోనే కొంత ఇంగ్లీష్ నేర్చుకున్న కేఏ పాల్ గారు విదేశీ ప్రయాణాల సందర్భంగా ఇంగ్లీష్ భాష మీద ఇంకా ఎక్కువగా పట్టు సాధించారు. అలా ఇంగ్లీష్ నైపుణ్యం పెరిగిన తర్వాత కేఏ పాల్ గారు తన వాక్యాన్ని ఇంగ్లీష్ లో కూడా చెప్పడం ప్రారంభించారు. విదేశీయులు కూడా కేఏ పాల్ గారి ప్రసంగాల పట్ల అత్యంత ఆకర్షితులయ్యారు. చెప్పే ప్రతి విషయాన్ని స్పష్టంగా, అద్భుతంగా వివరించే భాష, ప్రతిభ, నైపుణ్యం ఆయనకు ఉండేది. ఆ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లకే ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గా మారిన కొన్ని సంవత్సరాల్లోనే ఇంగ్లీష్ లో అనర్కలంగా వాక్యం చెప్పగలిగే స్థాయికి కేఏ పాల్ గారు చేరుకున్నారు. దాంతో తక్కువ సమయంలోనే తండ్రి గారిని మించిన పాస్టర్ గా, క్రైస్తవ బోధకుడిగా కేఏ పాల్ గారు ఎదిగారు. దాని ఫలితంగానే విదేశాల్లో క్రైస్తవ బోధ చేయడానికి ఆహ్వానాలు రావడం ప్రారంభమైంది. కేఏ పాల్ గారు అలా చిన్న వయసులోనే ఎన్నో దేశాలు తిరిగారు. అంతేకాకుండా క్రైస్తవ బోధకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇలా కేఏ పాల్ గారి స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఎంతో మందికి క్రైస్తవ మతంపై గాఢమైన అవగాహన కల్పించారు. ఆ రోజుల్లో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో దళితులను చులకనగా చూసే పరిస్థితి ఉండేది. హిందూ దేవాలయాల్లో కూడా అందరితో సమానంగా ప్రవేశం లభించేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కేఏ పాల్ గారు దళితులను క్రైస్తవ మార్గంలోకి ఆహ్వానించారు. అందరూ సమానమే అనే సందేశాన్ని బలంగా చెప్పారు. ఆయన చెప్పే వాక్యం బైబిల్ పై ఉన్న లోతైన అవగాహన ప్రజల మనసులను గట్టిగా తాకింది. దాంతో క్రిస్టియన్ మిషనరీలలోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా కేఏ పాల్ గారికి పేరు, మర్యాద, గౌరవం, గుర్తింపు అద్భుతంగా పెరిగిపోయాయి. చాలా మంది ఆయనను ఒక పూర్తి స్థాయి క్రైస్తవ సేవకుడిగా భావించడం ప్రారంభించారు. ప్రజలు ఇచ్చే ఈ గౌరవాన్ని గమనించి విదేశీ క్రిస్టియన్ సంస్థలు కేఏ పాల్ గారిని ఆర్థికంగా కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో లక్షలాది మంది వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆయన సేవల వల్ల లబ్ధి పొందారు. ఆ రోజుల్లో కేఏ పాల్ గారు సభ పెట్టి వాక్యం చెబితే లక్షలాది మంది ప్రజలు ఆ సభలకు హాజరయ్యేవారు. భారతదేశంలోని ఇతర పాస్టర్ల సభలు నిర్వహించిన అంతటి జనసముద్రం రావడం చాలా అరుదు. ఈ భారీ స్పందనను చూసి విదేశీ క్రిస్టియన్ సంస్థలు కేఏ పాల్ గారితో భారీ స్థాయిలో సభలు నిర్వహించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా కేఏ పాల్ గారి సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దాంతో ఆయన పాపులారిటీ విదేశాల్లో కూడా వేగంగా పెరిగిపోయింది. ఒక స్థాయికి వచ్చేసరికి కేఏ పాల్ గారు వాక్యం చెప్పాలంటే నిర్వాహకులకు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ సభల ద్వారా వచ్చిన డబ్బులు వ్యక్తిగతంగా ఆయన అవసరాలకి కాదు, పూర్తిగా మిషనరీలకి
చారిటీకి ఇచ్చేసేవారు. కొద్ది కాలంలోనే భారతదేశం నుంచి విదేశాలకు కూడా డొనేషన్లు పంపే స్థాయికి ఎదిగారు. ఈ ప్రయాణంలో కేఏ పాల్ గారి అనుచరులు, ముఖ్యంగా ఆయన సహోదరుడు డేవిడ్ గారు ఎప్పుడు ఆయన వెంట ఉంటూ కేఏ పాల్ గారికి సంబంధించిన అనేక విషయాలని చూసుకుంటూ ఆయనకు సహాయంగా నిలిచేవారు. ఇలా కేఏ పాల్ గారి జీవిత శైలి పూర్తిగా మారిపోయింది. కేఏ పాల్ గారు ఒరిస్సాకు చెందిన మేరీ గారిని వివాహం ఆడారు. వీరికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, మొత్తం 3 పిల్లలు ఉన్నారు. 1993లో విదేశీ పాస్టర్ల సహాయంతో గాస్పల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ అనే సంస్థను కేఏ పాల్ గారు స్థాపించారు. ఈ సంస్థ ద్వారా క్రైస్తవ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. క్రైస్తవులు ఎంతో ఉన్నతంగా భావించే పోప్ జాన్ పాల్ II గారి దగ్గర కూడా కేఏ పాల్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 1992లో పోప్ జాన్ పాల్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు కేఏ పాల్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయన సేవలను అభినందించారు. ఆ ఒక్క సంఘటన ఆ రోజుల్లో కేఏ పాల్ గారి గుర్తింపు అమాంతంగా పెంచేసింది. ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి పాస్టర్ గా ఎదిగి లక్షలాది మందిని ప్రభావితం చేసి విదేశాలకు నిధులు పంపే స్థాయికి చేరి ఏకంగా పోప్ జాన్ పాల్ II గారి ప్రశంసలు పొందడం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో కేఏ పాల్ గారు దేశ అధినేతల దృష్టిలో కూడా ఒక గొప్ప క్రైస్తవ నాయకుడిగా గుర్తింపు సంపాదించారు. విదేశాల్లో క్రైస్తవ బోధ చేయాలని ఓపెన్ కాల్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కేఏ పాల్ గారి వాక్యం కోసం సభలు ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. ప్రపంచంలో ఎక్కువగా క్రైస్తవులు నివసించే లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో కేఏ పాల్ గారికి విశేషమైన అభిమాన వర్గం ఏర్పడింది. అక్కడి దేశాధినేతలు కూడా కేఏ పాల్ గారిని కలవడానికి ఎదురు చూసే స్థాయికి ఆయన చేరుకున్నారు. ఈ విధంగా దేశ విదేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందుతూ కేఏ పాల్ గారు ఒక ప్రపంచ స్థాయి క్రైస్తవ మత బోధకుడిగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన ప్రయాణంలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే సంస్థను స్థాపించారు. దానికి ఫౌండర్ అండ్ చైర్మన్ గా కేఏ పాల్ గారు బాధ్యతలను చేపట్టారు. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ ద్వారా కేఏ పాల్ గారు ప్రపంచంలో శాంతి కోసం నిరంతరం కృషి చేసేవారు. దేశాల మధ్య ఉన్న విభేదాలు, గొడవలను పరిష్కరించడానికి ఆయన శాంతి చర్చలను ముందుకు నడిపేవారు. ఈ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కేఏ పాల్ గారిని శాంతి దూతగా భావించేవారు. 1999లో వాషింగ్టన్ కు చెందిన రిపబ్లిక్ మ్యాగజైన్ కేఏ పాల్ గారిని అమెరికాలోనే గొప్ప మానవ హక్కుల కార్యకర్తలైన మాస్టర్ లూథర్ కింగ్, బిల్లీ గ్రహాం, జెమీ కార్టర్ తో పోలుస్తూ ఒక పీస్ మేకర్ గా ప్రశంసిస్తూ ప్రత్యేక కథనం ప్రచురించింది. 1999 జనవరి 1న న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కూడా శాంతి ఒప్పందాల కోసం చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఆ పత్రికలో గొప్పగా రాశారు. కొన్ని సందర్భాల్లో ఆయన శాంతి మార్గాన్ని చూస్తూ మహాత్మా గాంధీతో పోల్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 2000 సంవత్సరంలో హైదరాబాద్ లో కేఏ పాల్ గారు నిర్వహించిన ఒక భారీ సభకు సుమారు 10 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అలాగే 2001 జూన్ లో కేఏ పాల్ గారి ఒక ప్రసంగానికి 40 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఒక్కసారి వాక్యం చెప్పడానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న వ్యక్తులలో మొదటిగా కేఏ పాల్ గారు రికార్డు సృష్టించారు. కానీ ఆ 40 కోట్ల రూపాయలు కేఏ పాల్ గారు వ్యక్తిగతంగా వినియోగించుకోలేదు. అప్పటి భారత ప్రధాని దేవే గౌడ్ గారికి విరాళంగా అందించారు. ఆ 40 కోట్ల రూపాయలను అనాథ సంక్షేమం కోసం అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. ఇక హైదరాబాద్ లో సుమారు 1000 ఎకరాల భూమిని చారిటీ పేరుతో కొనుగోలు చేసి అందులో ప్రపంచంలోనే అతిపెద్ద అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమాన్ని కేఏ పాల్ గారు నిర్మించారు. ఈ సంస్థల ద్వారా దాదాపు 50,000 మందికి పైగా అనాథలు విద్య, ఆహారం వంటి అవసరాలను సమకూర్చుకున్నారు. అలాగే వితంతువులను ఆదుకుంటూ వారికి కావలసిన రేషన్, బట్టలు వంటి సహాయాన్ని కూడా అందించారు. ఈ విధంగా లక్షలాది మంది కేఏ పాల్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం పొందారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ఆఫ్రికా దేశాల్లో కూడా కేఏ పాల్ గారు అనేక సేవా కార్యక్రమాలను చారిటీ పేరుతో నిర్వహించారు. ప్రపంచంలోనే ఎక్కడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కేఏ పాల్ గారు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టేవారు. క్రైస్తవ మతం అయినప్పటికీ మతాలతో అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. 1997లో ప్రపంచంలోని ప్రముఖ క్రైస్తవ ఎవాంజలిస్టులతో కలిసి వైట్ హౌస్ నందు ఒక చారిత్రాత్మక సమావేశంలో కేఏ పాల్ గారు పాల్గొన్నారు. ఆ చిన్న మీటింగ్ కి ఏకంగా 14 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం చూసినప్పుడు కేఏ పాల్ గారు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నారో చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రపంచ దేశాల్లో ఆయనకు ఉన్న పరిచయాలు, శాంతి మిషన్ పై ఉన్న నిబద్ధత కారణంగా దేశాలు తిరగడానికి కేఏ పాల్ గారు
గారు తన పీస్ మిషన్ తరపున స్వయంగా ఒక బోయింగ్ 747 చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఏ మత ప్రచారం శాంతి కార్యక్రమాల కోసం స్వయంగా విమానం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఈ విషయంలో చరిత్రలోనే స్వయంగా విమానం కలిగిన ఏకైక క్రైస్తవ బోధకుడిగా కేఏ పాల్ గారు నిలిచిపోయారు. ఆ విమానానికి పీస్ అంబాసిడర్ అనే పేరు పెట్టి కేఏ పాల్ గారు ప్రపంచ దేశాలన్నిటినీ తిరుగుతూ ఎన్నో దేశాల అధినేతలను కలిశారు. శాంతి కోసం శత్రు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేలా కేఏ పాల్ గారు ఎంతో కృషి చేశారు. ప్రత్యేకంగా భారత్, పాకిస్తాన్, సుడాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, లెబనాన్ వంటి శత్రుత్వ దేశాల మధ్య శాంతి చర్చలను నడిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొన్న ఇరాక్ యుద్ధాన్ని ఆపేందుకు 58 దేశాల ప్రతినిధులతో ఒక అంతర్జాతీయ శాంతి సదస్సును కేఏ పాల్ గారు నిర్వహించారు. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కేఏ పాల్ గారు పాలస్తీనా నాయకుడు యాసిర్ గారితో కూడా కేఏ పాల్ గారు శాంతి చర్చలు నడిపారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రమాదకరమైన మనుషులుగా భావించబడే గడాఫీ, సద్దాం హుస్సేన్ వంటి వారితో కూడా శాంతి కోసం మాట్లాడేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి కేఏ పాల్ గారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఉన్నా కేవలం ఒకే లక్ష్యంతో ప్రపంచానికి శాంతి తీసుకురావాలనే ఉద్దేశంతో కేఏ పాల్ గారు అనేక దేశాల్లో నిరంతరం శాంతి ప్రయత్నాలు చేశారు. శాంతి కోసం కేఏ పాల్ గారు చేసిన నిరంతర ప్రయత్నాలకు 7 సార్లు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. ఇది ఒక గొప్ప విషయమే. కానీ కేఏ పాల్ గారు శాంతి కోసం ఎంతగా కృషి చేశారో స్పష్టంగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ కేఏ పాల్ గారి మద్దతు కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 1977లో బిల్ గేట్స్ ని భారతదేశానికి తీసుకువచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా చేయడంలో కూడా కేఏ పాల్ గారి పాత్ర ఉందంటే అది ఎంత గొప్ప విషయం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కేఏ పాల్ గారు ప్రపంచవ్యాప్తంగా 148 దేశాల్లో దాదాపు 3,10,000 మంది అనాథలు, పేద పిల్లలు, వృద్ధులు తన చారిటీ కార్యక్రమాల ద్వారా సహాయం పొందారు. కేఏ పాల్ గారికి కేవలం సామాన్య ప్రజలతోనే కాదు, దేశ అధినేతలతోనూ ప్రపంచంలోని అనేక బిలీనియర్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాల కారణంగా బిలీనియర్లు కేఏ పాల్ గారి చారిటీకి కోట్ల రూపాయలు విరాళంగా అందించేవారు. ఆ విధంగా సుమారు 3 లక్షల కోట్ల రూపాయలను కేఏ పాల్ గారు చారిటీ కార్యక్రమాలకే విరాళంగా సమకూర్చారని చెప్తారు. గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థకు ఫౌండర్ అండ్ చైర్మన్ గా ఉండడంతో ఆయన పేరుతో వచ్చే ప్రతి రూపాయి వ్యక్తిగత వినియోగానికి కాదు, ఖచ్చితంగా చారిటీ ఖాతాల్లోకి మాత్రమే వెళ్లేది. ఎంత మొత్తం వచ్చినా ప్రతి రూపాయి బోర్డు ముందు లెక్క చూపించాల్సిందే. గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థలో ప్రతి నిర్ణయానికి బోర్డు సభ్యుల అంగీకారం తప్పనిసరి. కేఏ పాల్ గారికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. 1 రూపాయి ఖర్చు చేయాలన్నా బోర్డు అనుమతి తప్పనిసరి. 2004లో కేఏ పాల్ గారు ఇంటర్నెట్ లో మోస్ట్ సర్చ్డ్ పర్సన్ గా నిలిచారు. దీనిని బట్టి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందారో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా బీసీసీ, CNN, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కేఏ పాల్ గారి ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసేవి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు కేఏ పాల్ గారిని ఒక 8th వండర్ లాగా చూసిన సందర్భాలున్నాయి. కేఏ పాల్ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఆయనను శాంతి దూతగా గుర్తించి అపారమైన ఖ్యాతి ఇచ్చింది. అయితే ఆ సమయంలో గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థలో భారతదేశానికి సంబంధించిన బాధ్యతలను కేఏ పాల్ గారి తమ్ముడు అంటే డేవిడ్ రాజ్ గారి నేషనల్ డైరెక్టర్ గా నిర్వహించేవారు. కేఏ పాల్ గారు భారతదేశంలో షెడ్యూల్స్, మీటింగ్స్ అండ్ అపాయింట్మెంట్ ఇలా వ్యవహారాలన్నీ ఆయన సోదరుడు డేవిడ్ రాజ్ గారే చూసుకునేవారు. ఇలా కేఏ పాల్ గారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖ్యాతి పొందిన వ్యక్తిగా ఎదగడంతో ఆయన భారతదేశానికి వచ్చినప్పుడల్లా అప్పటి మన దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనను ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఈ విధంగా కేఏ పాల్ గారు భారతదేశంలో కూడా గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లక్షలాది మందికి సహాయం చేశారు. కేఏ పాల్ గారు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. అదేంటి అంటే 2004 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 40 కోట్ల డబ్బుని తన పార్టీ ఫండ్కి ఇవ్వాలని కోరారట. అయితే అందుకు కేఏ పాల్ గారు TUM సంస్థ నుంచి ఏ రాజకీయ పార్టీకి కూడా ఇలా డబ్బులు ఇవ్వలేదని స్పష్టంగా తెలిపారు. తన వద్ద వచ్చిన నిధులని అనాథలు, వితంతువులకు, పేద పిల్లల సంక్షేమం కోసమే ఉపయోగిస్తామని చెప్పారు. ప్రభుత్వం తనపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తుందని కేఏ పాల్ గారు ఆరోపించారు. ప్రెస్ మీట్ జరిగిన మరుసటి రోజే ప్రభుత్వం గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్
చారిటీ మీద సంబంధించిన భూమి విషయమై చర్యలు ప్రారంభించింది. కానీ అప్పటికి కొంతకాలం క్రితం కేఏ పాల్ గారు సంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు చారిటీ కోసం భూమి కొని దానిని నడిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మొత్తం 1000 ఎకరాలలో కేవలం 669 ఎకరాలు భూమి మాత్రమే సరైనదని, మిగిలిన 331 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ అంటూ చారిటీపై కేసు నమోదు చేసింది. ఈ ఘటనతో కేఏ పాల్ గారికి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతేకాకుండా ఈ ప్రభావం GUM సంస్థలో కూడా కనిపిస్తోంది. కేఏ పాల్ గారి వ్యవహార శైలి, ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికన్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం ఈ 2 దేశాలు కూడా సంస్థకు సంబంధించిన లైసెన్సును రద్దు చేయాలని, కేసులు నమోదు చేయాలని ఆరోపణలు వచ్చాయి. ఈ అన్ని విషయాలకు కేఏ పాల్ గారి కారణమని చెబుతూ సంస్థ నుంచి ఆయనను పక్కకు పెట్టారు. అదే సమయంలో డైరెక్టర్ గా ఉన్న ఆయన తమ్ముడు డేవిడ్ రాజ్ గారిని GUM సంస్థకు చైర్మన్ గా నియమించారు. ఒక విధంగా చెప్పాలంటే కేఏ పాల్ గారి స్థానాన్ని ఆయన తమ్ముడికి ఇచ్చారు. ఈ పరిణామాలతో కేఏ పాల్ గారు మళ్ళీ ఒక సాధారణమైన జీవితం వైపు వచ్చారు. పదవి పోయిన తర్వాత ఆయన పరిస్థితికి రాజకీయాలే కారణమని భావించారు. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని నిర్ణయించారు. 2008లో ప్రజాశాంతి పార్టీని స్థాపించారు. అనంతరం 2009 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం చెందారు. దాని తర్వాత 2010 జనవరి 31 అర్ధరాత్రి కేఏ పాల్ గారి తమ్ముడు డేవిడ్ రాజ్ గారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో అనుమానాస్పదంగా మరణించారు. ప్రయాణం చేస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా ప్రారంభంలో భావించారు. కానీ డేవిడ్ రాజ్ గారి కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై చివరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత చాలా మంది ఈ హత్య చేయించింది కేఏ పాల్ గారే అన్న అభిప్రాయానికి వచ్చారు. ఆ ఆరోపణల మధ్య కేఏ పాల్ గారు దాదాపు 2 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఇష్యూ జరిగిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2012 మే 12వ తేదీన కేఏ పాల్ గారిని ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసులో కేఏ పాల్ గారు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా అరెస్టు సమయంలో తనను అరెస్ట్ చేయకూడదని వచ్చిన పోలీసులకు ₹1 కోటి లంచం ఇస్తానని చెప్పారని పోలీసులు కేఏ పాల్ గారిపై ఆరోపణలు కూడా చేశారు. అయితే 2015వ సంవత్సరంలో డేవిడ్ రాజు గారి మరణం కేసులో కేఏ పాల్ గారికి సంబంధించిన ఏ విధమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దాంతో కేఏ పాల్ గారిపై ఉన్న హత్య ఆరోపణలు పూర్తిగా కొట్టివేయబడ్డాయి. అయినప్పటికీ 2019 నుండి ప్రతి ఎన్నికల సమయంలో కేఏ పాల్ గారు మీడియాలో తరచూ కనిపిస్తారు. తన గతంలో గొప్పతనాన్ని ఎక్కడ పడితే అక్కడ వివరించేవారు. ఉదాహరణకు లక్షల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాను, 150 దేశ అధ్యక్షులతో పరిచయాలున్నాయి, లక్షలాది మంది ప్రజలు అంటూ ఇలాంటి విషయాలు పద్దాకా ప్రస్తావించేవారు. కానీ ఆ సమయంలో ఆ మాటలు నమ్మేవారు చాలా తక్కువ ఉండేవారు. అయితే ఒక విషయం మాత్రం, కేఏ పాల్ గారు నిజంగానే లక్షల కోట్ల రూపాయలు విరాళ రూపంలో సేకరించి పేదలకు, అనాథులకు, వితంతువుల కోసం ఉపయోగించేవారు. అలాగే ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కేఏ పాల్ గారిని కలవడానికి ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రపంచ కుబేరులు కూడా ఆయనను స్వయంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చార్టెడ్ విమానాల్లో దేశ విదేశాలు తిరిగిన ఒక గొప్ప క్రైస్తవ బోధకుడిగా కేఏ పాల్ గారు చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇవన్నీ కేఏ పాల్ గారు ఎక్కడా గొప్పగా చెప్పుకోలేదు. అందుకే ఆయన గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రస్తుత యువతకు అంతగా తెలియదు. కేఏ పాల్ గారు సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యక్రమాలు, తిరిగిన దేశాలు, సేకరించిన వివరాలు, అనుభవించిన జీవితం, ఇవన్నీ ఇటీవల ఏ రాజకీయ నాయకుడు ఎవరు కలలో కూడా చూసి ఉండరు. దానికి తోడు మీడియా కూడా కేఏ పాల్ గారిపై చులకన స్వభావం చూపించింది. ప్రజల్లో ఆయన ప్రతిష్టను ఇంకా పలచన చేసింది. నిజానికి కేఏ పాల్ గారు అంత గొప్ప విషయాలు సాధించి ప్రపంచ స్థాయి నేతలతో పరిచయాలు ఉన్న వ్యక్తి. కానీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు, 1000 ఎకరాల భూములు, ఇవన్నీ ఆయన సంపాదించిన అవన్నీ పూర్తిగా చారిటీ కార్యక్రమాలకే అంకితం చేశారు. సొంతంగా ఆస్తులు, డబ్బులు సేకరించుకొని మనిషి ఆయన కాదు. ఆయన సేకరించిన విరాళాల్లో
కేవలం 1% డబ్బు ఉంచుకున్నా కానీ అది దాదాపు 3,000 కోట్ల రూపాయలతో సమానం. కేఏ పాల్ గారు నిజంగా రాజకీయ పదవులు కావాలనుకుంటే రాజ్యసభ సభ్యత్వం వంటి పెద్ద పెద్ద పదవులు ఆయనకు సులభంగా దక్కేవి. కానీ కేఏ పాల్ గారి జీవితాన్ని చూస్తే మనమంతా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిరుపేద కుటుంబం, తిండి కూడా లేని పరిస్థితులు, మధ్యలోని వదిలేసిన చదువు, దొరికిన చిన్న ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు కొనసాగించలేని నిస్సహాయత, ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఎవరికైనా ఎదురైతే జీవితం మీద ఆసక్తి పోతుంది. కానీ అంతటి దారుణ పరిస్థితులను ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఎదిగి ప్రపంచాన్ని కదిలించిన చరిత్ర కేఏ పాల్ గారిది. జీవితంలో గొప్ప గొప్ప విషయాలు సాధించి ఒక్కసారిగా అన్ని కళ్ళ ముందే కూలిపోయినా అది తట్టుకొని నిలబడి చరిత్ర కూడా సృష్టించింది కేఏ పాల్ గారే. జైలు గోడలు చూశారు, రాజభోగాలు అనుభవించారు, ప్రపంచానికి శాంతి బోధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేఏ పాల్ గారి పెరిగి ఒరిగిన మనిషి. అందుకే ఆయనను చూసి నవ్వే ముందు ఒక్కసారి ఆయన జీవితం గురించి తెలుసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి. కేఏ పాల్ గారు హీఈస్ నాట్ ఎ జోకర్, హీఈస్ ఎ ట్రూ లెజెండ్. ప్రస్తుతం ఆయన పరిస్థితి వేరుగా ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఆయన చెప్పిందంతా నిజమే. జీవితం, హోదా, గుర్తింపు, గౌరవం ఇవన్నీ ఒక దేశ ప్రధానికి కూడా సులభంగా దక్కని స్థాయిలో ఉన్నాయి. కాలం మాత్రం వాటన్నిటిని మింగేసింది. అయినా సరే అన్ని కోల్పోయినా కూడా కల్మషం లేని, స్వార్థం లేని మనిషిగా ఇంకా ప్రజలకు మంచి చేయాలనే మనసుతో కేఏ పాల్ గారు ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కేఏ పాల్ గారి గురించి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.